అత్తగారి మెత్తదనం రాసినవారు యవటూరి భవానీశంకర్ గారు. రమ కాపరానికి వచ్చేటప్పుడు తనను అత్తగారు ఎంతగా కాల్చుకు తింటుందో అనుకుంది. కాని రమ అత్తగారు సాధువు. ఆమె రమను తల్లికన్నా ఎక్కువగా చూసుకునేది. ఆ అలుసుతో రమ బొత్తిగా పనిచేయటం మానేసి అత్తగారినే ఒళ్ళు విరుచుకొనిచ్చింది. ఒకనాడు రమ అన్న రమను చూడవచ్చాడు. అతని భార్య కొత్తగా కాపరానికి వచ్చింది. అతన్ని రమ మాలతి ఇంటిపని చూసుకుంటూ అమ్మకు విశ్రాంతి ఇస్తున్నదా అని అడిగింది. మాలతి పనిచేయదు, అమ్మకు ఇప్పుడు పని ఎక్కువైంది అన్నాడు రమ అన్న. రమ కోపంగా, అదేంటి, మాలతిని పుట్టింటికి పంపే, అలా కాని బుద్ధిరాదు అన్నది. అదే అనుకున్నాను, కాని ఇక్కడ నీ స్థితి చూసి ఆ ఆలోచన మానుకున్నాను. నేను మాలతిని పంపేసిన మర్నాడు బావ నిన్ను మా ఇంటికి పంపేస్తాడు. మీ అత్తకు కూడా నీ మూలంగా పని ఎక్కువయిందట కదా అన్నాడు రమ అన్న. ఆ మాటతో రమకు బుద్ధి వచ్చి ఇంటి పని చేయసాగింది.